శ్రోతలకు మృణాలని నమస్కారం. చందమామ బేతాళ కథా నాటికలకు స్వాగతం. ఈరోజు చందమామ కథానాటికల్లో మీరు వినబోతున్నారు గంధర్వ కన్యవరం. ఈ కథ 2001 జూన్ నెలలో చందమామ పత్రికలో ప్రచురితమైంది. దీని మూల కథా రచన చందమామ సంపాదక వర్గమే. ఇందులో పాల్గొంటున్నవారు ఆర్కే రావు, కిషోర్, శ్రీనివాస్, ఉదయ్ రాజ్, సుష్మా, కృష్ణవేణి. విక్రమార్క మహారాజా, మళ్ళీ నన్ను చెట్టు మీద నుంచి దింపావు. పాపం, మరి నీకు భయం వేయడం లేదా? నన్ను ఇలా మోసుకొని తిరుగుతున్నావే, విసుగు అనిపించటం లేదా? పాపం, సర్పాలు, భూతాలు, శాకినీలు, ఢాకినీలు తిరుగుతున్నా నువ్వు ఇలా తిరుగుతూ ఉంటే నాకు జాలేస్తుంది. ఏమాత్రం కంగారు లేకుండా, విసుగు లేకుండా నువ్వు ఉండడం చూస్తే ప్రబోధుడనే చిత్రకారుడిలాగా నువ్వు కూడా ఏదైనా మనోవైకల్యానికి గురయ్యావేమో అని అనుమానం కలుగుతోంది. నీకో సత్యం చెప్పనా? ఇతరులకు హాని కలిగించనిది, తనకు మేలు చేసేది అయినది ఏది స్వార్థం అనిపించుకోదు. ఈ సత్యాన్ని గుర్తించలేక చివరిదాకా కష్టాలు పడ్డాడు ప్రబోధుడనే చిత్రకారుడు. మరి శ్రమ తెలియకుండా నీకతడి కథ చెప్తా, వింటావా? విను. ఆహా, ఎంత అందంగా ఉంది ప్రకృతి. ఇలా ఏటి ఒడ్డున కూర్చుని ప్రకృతి రామణీయకతనంతా నా కుంచెలోకి బంధిస్తుంటే ఎంత పరవశంగా ఉంది. జీవితం అంతా ఇలాంటి సౌందర్య జగత్తులో విహరిస్తూ గడపగలిగితే ఎంత ఆనందం. బతుకంతా ఒక పాటలా గడిచిపోదు. కానీ ఎలా? నా బొమ్మల్ని చూసి మురిసిపోయేవారే కాని నాకు ఇంత భృతి కల్పించేవారేరి? భార్యా బిడ్డలకు కూడు గుడ్డ ఇవ్వలేనివాడు అని ఆడిపోసుకుంటుందే కాని లోకం నా కళని గుర్తించి పోషించే నాథుడే కనిపించడు. ఎక్కడున్నారు? ఇక్కడ ఏటి ఒడ్డున. నువ్వెందుకొచ్చావు? నేనే వస్తాగా మరి కాసేపటికి. అమ్మయ్యా, ఇక్కడున్నారా? ఏమిటి మళ్ళీ ఆ బొమ్మలేనా? చూడు సుశీల, ఎలా ఉంది ఈ ప్రకృతి దృశ్యం? నువ్వు బాగుందంటే నాకు కొండంత నమ్మకం. ఏ డబ్బున మహారాజు మెచ్చితే తృణమో పణమో ఇస్తాడు గాని నేను మెచ్చుకునే లాభం చెప్పండి. నాకైతే మీరు వేసేవన్నీ బాగానే ఉంటాయి. నువ్వు మెచ్చుకుంటే నాకు డబ్బు రాని మాట నిజమే కాని సరేలే. ఎందుకు నువ్వెందుకు వచ్చావు? పిల్లలు ఒంటరిగా ఉంటారు. బా, ఆ పిల్లల గోల భరించలేకే వచ్చానండి. ఏం చెప్పమంటారు? రేపు పెద్దదాని పుట్టినరోజు కదండి. పట్టుబట్టలు కావాలని కూర్చుంది. నాన్న దగ్గర డబ్బులు లేవంటే వినిపించుకోదు. మీ చిత్రాలు ఏమైనా అమ్ముడుపోయాయా అని. అలాంటి ఆశ లేదు సుశీల. పోనీ ఏదైనా మామూలు కొలువు చేయవచ్చు కదండి. చిత్రలేఖనం ఒక వ్యాపకంలో పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? కుటుంబం పోషించాలంటే మరేదైనా పని చూసుకోవడం మంచిదేమో కదా. నేను ఇంకే పని చేయలేను సుశీల. చిత్రకళ నా శరీరంలోనే కాదు, అణువణువున ఆత్మలోనూ నిండిపోయింది. నేను మరో వృత్తి చేయడం కల్లా. నిజమే, నేను కాదన్ను. పోనీ దాని ద్వారానైనా సంపాదించడానికి ప్రయత్నించండి. నువ్వు చెప్పింది బాగుంది. సరే, ఇక నేను ఎలాంటి బొమ్మ గీస్తానో చూడు. ఈ సామాన్య ప్రజలు కాదు, సాక్షాత్తు రాజుగారే దిగ్భ్రాంతి చెంది నన్ను కానుకలతో ముంచెత్తాలి. అటువంటి సౌందర్య రాశిని తీర్చిదిద్దుతాను. నా చేతనలో రూపుదిద్దుకుంటున్న ఓ సుందరి, నీకిదే నా అంజలి. బాగానే ఉంది సంబరం. ముందు ఇంటికి పదండి, పొద్దుపోతుంది. ఇది నా ప్రతిభకు పరీక్ష.
ఆహా ఆహా, నా కనుల ముందు నాట్యమాడుతోంది ఒక అపురూప సౌందర్యం. నభూతో నభవిష్యతి. మానవలోకంలో మానవ నేత్రానికి కనిపించని లావణ్యం. ఈ చిత్రం నిజంగా విచిత్రమే. నిజంగా నా భావంలోంచే వచ్చిందా? నిజంగానే నేనింత సమ్మోహన రూపాన్ని సృష్టించగలిగానా? ఈ చిత్రపటాన్ని తీసుకువెళ్లి యువరాజు గారికి ఇస్తే ఆనందంతో ఉప్పొంగిపోయి నన్ను కానుకలతో ముంచెత్తరు. నేనేమడిగితే అది ఇచ్చేయరు. అసలే ఆయన సౌందర్య పిపాసి. అవును, ఇప్పుడే రాజస్థానానికి వెళ్లి రాకుమారుణ్ణి కలుసుకుంటాను. అయ్యా అయ్యా, ఎవరో? నా పేరు ప్రబోధుడండి. అయితే నేనొక చిత్రకారుణ్ణి. యువరాజు అభిషిక్తుల వారిని కలుసుకోవాలి. ఎవరిని అడగాలండి? యువరాజుల వారు లేరు. యువరాజు గారు లేరా? అమ్మా అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే రాజాంతఃపుర స్త్రీలా కనిపిస్తున్నారు. యువరాజు గారిని కలవాలంటే ఎలా తల్లి? యువరాజును కలవడం అంటే అంత సులువనుకున్నావా నాయనా? ఆయన కళారాధకుడు. అవునమ్మా. సంగీతం, నృత్యం, రూపకం ఆయన నేర్చుకోవలసినవి, చూడవలసినవి చాలా ఉంటాయి. ఈరోజు నువ్వు అతని కోసం విన్నపం పంపితే ఏ 2 వారాల తర్వాత దర్శనం లభిస్తుంది. అమ్మా, ఆయన కళారాధకుడని తెలిసే కదా నేను రావడం. నేను చిత్రకారుణ్ణి. నా బొమ్మలు రాకుమారుడికి చూపించాలన్నదే నా తాపత్రయం. కష్టం నాయన. రోజు వచ్చి ప్రయత్నిస్తూ ఉండు. ఎప్పటికైనా ఆయన కనికరించవచ్చు. ఏమండి, రాకుమారుడు కలిశాడా? అతనికి మీ చిత్రం నచ్చిందా? అదేంటండి మాట్లాడరే? మొహం అలా ఉందే. ఆయనకి మీ చిత్రం నచ్చలేదా? అసలు మనిషి కనిపిస్తేగా నన్ను పలకరించటానికి, నా బొమ్మ చూడటానికి. లాభం లేదు సుశీల. అతని కోసం రోజూ వెళ్తే ఏ 10 రోజుల తరువాతో అదృష్టం బాగుంటే కనిపిస్తాడట. అయ్యో, నేనొక సూచన ఇవ్వనా? అంతకంటేనా? ఊరవతల సత్రం ఉంది చూడండి. అక్కడ రోజు ఎందరో పరదేశీయులు వస్తూ ఉంటారు. అంతా మాట్లాడుకుంటూ విశ్రాంతిగా కూర్చుంటారు. అవును. అంతమందిలో ఒక్కరిద్దరైనా కళాభిరుచి ఉన్నవాళ్ళుండరా? మంచి ఆలోచన. ఏ ధనిక వ్యాపారో ఈ బొమ్మను చూస్తే మెచ్చితే మన కష్టాలు తీరినట్టే. అలాగే వెళ్తాను సత్రానికి. మన ప్రయత్నలోపం ఉండకూడదు కదండి. బయలుదేరండి. వెళ్తున్నా సుశీల. ఆ దేవుణ్ణి ప్రార్థించు, మనకు మంచి రోజులు రావాలని. అందరూ మెచ్చుకునేవాళ్లే, అద్భుతం అద్భుతం అని పొగిడేవాళ్లే. కానీ కొనేవాళ్లేరు. అసలు కళంటే అంత చిన్న చూపేంటి? కళాకారుడికి దేశంలో ఉన్న విలువ ఇంతేనా? ఆహా, అబ్బా, ఎంత గొప్ప చిత్రం! ఏమి సౌందర్యం! ఎవరి చిత్రకారుడు? ఎవరో గొప్ప అందగాడు, యువకుడు. ఇతను ఏమైనా కొనుక్కుంటాడేమో. అయ్యా, నేనే ఆ చిత్రకారుణ్ణి. అత్తగా నమస్కారం. మీ కుంచెలో అద్వితీయ కళ ఉంది. ఇంత అందమైన చిత్రపటాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు దీన్ని? ఇది నా చేతిలో కళ మాత్రమే కాదు స్వామి, నా ఆదాయానికి ఏకైక ఆధారం. ఎవరైనా కళాభిమాని మెచ్చకపోతాడా, కొనుక్కోకపోతాడా, నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతానా అని చూస్తున్నా. అలాగైతే రాజాస్థానానికి వెళ్లి ప్రయత్నించాల్సింది. రాజకుమారుడు మంచి కళా పోషకుడని తెలుసా నీకు? ఆ ప్రయత్నం ఎప్పుడో అయిపోయింది. రాకుమారుడు కళాపోషకుడని తెలియంది ఎవరికీ రాజ్యంలో. అయితే ఆయన దర్శనమే లభించలేదు. అయ్యో, అలాగా? నాతోరా. అయ్యా,
నాకు రాజాస్థానంలో పలుకుబడి ఉంది. అలాగా? రా, నేను తీసుకువెళ్తాను. నిజమా? మీకు మీకు రాకుమారుడు తెలుసా? బాగా తెలుసు. నిన్నెవ్వరూ ఆపరు. నాతోరా. ఆ, ఏమిటో రాజాస్థానంలో నన్ను వదిలేసి ఆయన ఎక్కడికో వెళ్ళాడు. నిజంగానే ఆయనకు పలుకుబడి ఉందా? ఊరికే ఊరించాడా? అరే, యువరాజు గారు వస్తున్నట్టున్నారు. ఆ, అరే, ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే. ఆ, ఇప్పుడు నేను వచ్చింది ఇతనితోనేగా. ఏమిటి విందా? అంటే నన్ను సత్రంలో పలుకరించిన యువకుడే యువరాజా? అవును, అదే ఎత్తు, అదే ముఖవర్చస్సు. అంటే ఇంతకు పూర్వం మారువేషంలో ఉన్నాడన్నమాట. ఏమో. అయ్యా, తమరు? నేనేనయ్యా. నాకు సామాన్య దుస్తులలో రాజ్య పర్యటన చేసి పరిస్థితులు తెలుసుకోవటం అలవాటు. అందులోనూ కళలంటే ఇష్టం కదా. అవునండి. నేను వచ్చానంటే అందరూ తమ సంగీతాలు, నాట్యాలు మానేసి నాకు మర్యాదలు చేయటం మొదలు పెడతారు. అందుకే మారువేషంలో వెళ్లి నాకిష్టమైన కళా ప్రదర్శనలు చూసి వస్తుంటాను. జయము జయము యువరాజా, జయము జయము. మీ వంటి వారు మా రాజ్యంలో ఉండటం మా బోటి కళాకారుల అదృష్టం. ఇంతకు మీకు నేను వేసిన బొమ్మ నచ్చిందా? ఊరికే నచ్చడం కాదు, అదో విధమైన మోహం కలిగింది. నిజంగా ఎంత గొప్ప రూపం. అవును, నీ పేరేంటి? ప్రబోధుడు యువరాజా. ప్రబోధ, ఈమెను నాకు ఎప్పుడు పరిచయం చేస్తావు? పరిచయమా? నేనెలా చేస్తాను యువరాజా? అందులో ఎంత జీవకళ ఉట్టిపడుతున్నా అది కేవలం బొమ్మే, మనిషి కాదు కదా పరిచయం చేయడానికి. నన్నెందుకు మభ్యపెట్టాలని చూస్తున్నావు ప్రబోధ? నాకు ఈమెని పరిచయం చేయటం ఇష్టం లేదని చెప్పరాదు? అదేమిటి యువరాజా అంత వింతగా మాట్లాడుతున్నారు? ఈ బొమ్మలో వ్యక్తి ఈ ప్రపంచంలో ఉండటమేమిటి, ఆమె నాకు పరిచయం ఉండటమేమిటి? క్షమించాలి, నా చిత్రం ప్రభావం మీ మీద ఇంతగా ఉంటుందనుకుంటే అసలు చూపించకనే పోదును. మీకు కాస్త మతి. ప్రబోధ, అతి సంభాషణ నాకు నచ్చదు. ఇలాంటి స్త్రీని కేవలం ఊహ నుంచి చిత్రించడం అసాధ్యం. ఎంత గొప్ప చిత్రకారుడికైనా సాధ్యం కాదు. ఇక అనవసర ప్రసంగం వద్దు. ఈ చిత్రనాయకును నాకు అప్పగించు. నేను ఈమెను వివాహం చేసుకుంటాను. ఈ చిత్రంపై దృష్టి పడగానే నా జీవితం అంతా ఇలాంటి స్త్రీ కోసమే అన్వేషిస్తున్నానని అనిపించింది. నన్ను నమ్మండి యువరాజా, ఈమెను నేనెక్కడి నుంచి తేగలను? ఆమె కేవలం నా ఊహా చిత్రం. ఇలాంటి సుందరి ఉంటుందని నేను అనుకోను. ఒకరోజు సరస్సు ఒడ్డున కూర్చుని ఉండగా ఈ రూపం నాకు స్ఫురించింది. వెంటనే చిత్రం వేశాను, అంతే. ప్రబోధ, చిత్రకళ గురించి నాకు కూడా పరిజ్ఞానం ఉంది. ఇది కేవలం ఊహా చిత్రమా, నిజంగా చూసి వేశావా అన్నది చెప్పగలను. దీన్ని చూడగానే ఇలాంటి స్త్రీ ఉందని నాకు తెలిసిపోయింది. అయ్యో, పోనీ ఆమె వివరాలు నాకు మాత్రమే చెప్పు, రహస్యంగా ఉంచుతాలే. అయ్యో అయ్యో యువరాజా, నా మాట నమ్మరేంటి? నేను నిజంగానే ఇలాంటి స్త్రీని ఎన్నడూ చూడలేదు. ఇది కేవలం నా కల్పన. నన్నే మోసం చేయాలని చూస్తావా? దీనికి నీకు శిక్ష ఏమిటో తెలుసా? రాకుమారా, ఇది చాలా అన్యాయం. నేను ఏ నేరమూ చెయ్యలేదు. శిక్ష దేనికి? నువ్వు చూసిన స్త్రీని చూడలేదని చెప్పటం నేరం కాదు. యువరాజా, నాకు చిత్రం అమ్మడానికి ఉపలాట పడుతున్నావే, అది ఆమె వివరాలు అడిగితే తెలియదనటం నేరం కాదు. మీరు పొరబడుతున్నారు యువరాజా. ఇక మాటలతో పని లేదు. ఎవరక్కడ? ప్రభు, ఈ మూర్ఖుణ్ణి కొండపైకి తీసుకుపోయి తల నరికి లోయలో పారవేయండి. అయ్యో అయ్యో, నేనే నేరం చేశాను? దేనికి నాకు శిక్ష? గొప్ప చిత్రకారుండని విర్రవీగినందుకు భగవంతుడే విధిస్తున్నాడా నాకు శిక్ష? తీసుకువెళ్ళండి ఇతన్ని. ఇంకా ఒక్క క్షణం కూడా ఇతను నా కంటి ముందు ఉండటానికి వీల్లేదు. ప్రభు ప్రభు, యువరాజా యువరాజా, ఇది దారుణం యువరాజా, ఇది అత్యాచారం యువరాజా. యువరాజా, నా మాట వినండి యువరాజా.
చివరిసారిగా దేవుణ్ణి ప్రార్థించుకో. ఏమిటండి ఈ దారుణం? నేను ఏ నేరం చేశానని నాకు మరణ శిక్ష? ఇది రాజుగారి ఆజ్ఞ. ప్రశ్నించడానికి మనమెవరం? నేనైనా నువ్వైనా చెప్పింది చేసేవాళ్ళమే. మరీ ఆలస్యం అయితే యువరాజు ఆగ్రహిస్తాడు. ఏంటి, దేవుణ్ణి ప్రార్థించుకున్నావా? ఆగండి, చంపకండి, ఆగండి. ఎవరది? ఈ కొండ మీద స్త్రీ కంఠస్వరమా? ఎవరు? ఎవరు తల్లి నువ్వా? మా ప్రభు ఆజ్ఞ మేము పాటిస్తుంటే నీకేం బాధ తల్లి? పాపం, అతన్ని ఎందుకు వధిస్తున్నారు? అతనేం నేరం చేశాడు? నువ్వా? ఏం బాబు, ఏం తెలిసేమిటి నీకు? చచ్చిపోయే ముందు చుట్టం వచ్చినట్టుంది నిన్ను చూడటానికి. నిజంగా నువ్వేనా? అచ్చు అచ్చు నా బొమ్మలా ఉన్నావే. ఏమిటి ఏమిటి వింత? నీ బొమ్మలా ఉండటం ఏమిటి? అయ్య బాబోయ్, అవును. ఇందాక యువరాజుకు చూపిస్తుంటే నేను చూశాను. ఆవిడే ఈవిడ. అవును తల్లి, నీ వల్లే నాకు ఇప్పుడు ఈ మరణ శిక్ష కూడా పడుతోంది. ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ? నాకేం అర్థం కావటం లేదు. నా పేరు మణిమాలిక. నేనొక గంధర్వ కన్యను. నా అంతట నేను తలుచుకుంటే తప్ప మానవులకు కనిపించను. అలాగా? చాలా కాలం తర్వాత ఇవాళ భూమి మీదకు వచ్చాను. నిన్ను నేను ఎన్నడూ చూడలేదు. నా వల్ల నీకు శిక్ష పట్టమేమిటి? అమ్మా, నా కథ చెప్తాను, వింటావా? చెప్పు చెప్పు. ఇదేదో వింతగా ఉంది. భూలోకంలో చాలా వింతలుంటాయని మా నాన్నగారు చెప్తే నేను నమ్మలేదు. నిజమేలా ఉంది. అయితే విను. నేనొక చిత్రకారుని. మరే వృత్తి లేదు. చిత్రకారుడిగానే కుటుంబ పోషణ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి. నేనొక రోజు నీ బొమ్మను గీశాను. అది కేవలం నా ఊహ నుంచి గీసింది. నేను నిన్నెప్పుడూ కలలో కూడా చూడలేదు. నా బొమ్మలో స్త్రీమూర్తి నీలా ఉండటం కేవలం యాదృచ్ఛికం. కాని అక్కడి నుంచి నా కష్టాలు ఆరంభమయ్యాయి. అంటే నా బొమ్మ నీకు కష్టాలు తేవడం ఏమిటి? వినుమరి, ఈ దేశపు రాకుమారుడికి ఆ చిత్రపటాన్ని చూపి ఏదైనా పారితోషికం ఇస్తారేమోనని ప్రయత్నించాను. అతనేం చేశాడో తెలుసా? నిన్ను మోహించాడు. అట్లా ఇట్లా కాదు, నిన్ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిన్ను తీసుకురమ్మని కూర్చున్నాడు. నాకు అలాంటి స్త్రీ ఎవరూ తెలీదు బాబు. అసలు ఆ మనిషి ఈ భూమి మీద లేదు అంటే నమ్మడే. అంత అందమైన వ్యక్తిని కళ్ళారా చూడకపోతే గీయలేవు అంటాడు. ఎంత చెప్పినా నమ్మక నాకు మరణ శిక్ష విధించాడు. చెప్పు మరి, నా శిక్షకు నువ్వు కారణం కదా? చాలా చిత్రంగా ఉందే. నన్ను చూడకుండా నా బొమ్మ ఎలా గీసావు? నేను నమ్మను. ఆయనేమో నీలాంటి మనిషిని చూడలేదంటే నమ్మడు. నువ్వేమో నీలాంటి బొమ్మను గీశానంటే నమ్మవు. అంతా నా కర్మ. నువ్వు గీసిన బొమ్మ చూపిస్తే నా సందేహం తీరిపోతుంది కదా. నన్ను తీసుకువెళ్ళు. అయితే పద, రాజస్థానానికి వస్తే నీకు చూపిస్తాను నేను వేసిన చిత్రాన్ని. నువ్వే నమ్ముతావు. సరే, నీ చిత్రసుందరి నిజంగానే నన్ను పోలి ఉంటే నువ్వు కోరిన వరం ఇస్తాను. వరమా? ఓహోహో, బాగుంది బాగుంది. మీరిద్దరూ మీ గొడవ చూసుకుంటున్నారు గాని మేము రాజాజ్ఞ పాటించకపోతే మమ్మల్ని చంపుతాడు. మీకిక్కడ ఇంకేం పని? మాతో రండి. బాగుందమ్మా. ఇతన్ని లోయలోకి దోసి చంపేమనే రాజుగారి ఆజ్ఞ. మేమది చేయకుండా తిరిగి అక్కడికి వెళ్ళాం. నేను గంధర్వ కన్యను. నేను చెప్తున్నాను కదా రమ్మని. కుదరదమ్మా. నువ్వెవరైనా మేము ఈ రాజ్యంలో భటులం. యువరాజు ఆనతే మాకు ప్రమాణం. నరాధములారా, నా శక్తి తెలియక ఇలా పేలుతున్నారు. మమ్మల్ని వెళ్ళనిస్తారా లేదా? వెళ్ళనివ్వం. మేము రాజుగారి ఆనతికి బద్ధులం. ఇతన్ని వధించే తీరుతాం. బుద్ధిహీనులారా, నా మాటకే ఎదురు చెప్తారా? మీరిద్దరూ వెంటనే బండరాళ్లుగా మారిపోండి. అయ్యో, పాపం వాళ్ళని అలా చేసేవి. ఇందులో వాళ్ళ తప్పే ఉంది. పద, మనం రాజస్థానానికి వెళదాం. అది కాదు. ఇంకేం మాట్లాడకు. యువరాజా, అక్కడ చూడండి.
ఆ ప్రబోధుడు తిరిగి వచ్చేశాడు. ఏమిటి? ఎంత ధైర్యం! అసలు ఎలా వచ్చాడు? మన వాళ్ళు ఏమయ్యారు? చంపి శవాన్ని లోయలోకి తోసేమంటే ఎలా వదిలేశారు? ఏమో మహారాజా. అరేదే, అతని పక్కన ఎవరామే? అవును, నిజమే. ఎవరా అతిలోక సుందరి? అరే, ఆమె ఆమె అవును ప్రభు, ఆ చిత్ర సుందరే, అచ్చం అలాగే ఉంది. ఉండడం ఏమిటి? అవును, ఆమె. ప్రబోధ, యువరాజా, నీకు ఈమె తెలుసునని ముందే చెప్పి ఉంటే ఇంత ప్రయాస, ఈ శిక్ష తప్పేవిగా. అంతా నీవోహే అని ఎందుకు నమ్మించాలని చూశావు? ప్రభు, నాకు ఇప్పటికీ ఈమెవరో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో. గంధర్వ కన్యనంటోంది. నేను ఆమె చిత్రం గీశానంటే ఆమె నమ్మడం లేదు. ప్రభు, మీరైనా చెప్పండి. మీరు మీ మాటలు ఆపి నాకు ఆ చిత్రపటం చూపిస్తారా? నిజంగా అందులో నా పోలికలున్నాయా? ఒకవేళ ఉంటే ప్రబోధ, నీకు నా నుంచి ఏ వరం కావాలో కోరుకో, తప్పక ఇస్తాను. పోలికలా? అచ్చం నువ్వే. అందుకే అనుమానించాను, నువ్వు అతనికి ముందే తెలుసునని. ఎవరక్కడ? ప్రభు, ఆ చిత్రపటం తెచ్చి ఈమెకు చూపించండి. చిత్తం ప్రభు. అద్భుతం, మహా అద్భుతం. ఎలా వేశావు ఈ చిత్రం? నన్ను నువ్వెప్పుడూ చూడలేదని నాకు తెలుసు. నేను గంధర్వ కన్యను. ఈ భూమి మీదకి ఎప్పుడో కాని రాను. అమ్మా, కేవలం నా ఊహాశక్తితో నీ పోలికలున్న చిత్రం గీశాను. అదే నా ప్రాణం మీదకి తెచ్చింది. అవన్నీ వదిలేయండి. ఎలాగైతేనే నీ దర్శనం నాకయింది. ఇక నేను ఆగలేను. ఓ గంధర్వ సుందరి, దయతలచి నన్ను వివాహం చేసుకో. అసంభవం, అసంభవం. నేను మానవ మాతృని వివాహం చేసుకోను. అయినా నేనిక్కడి నుంచి వెళ్లే సమయం ఆసన్నమయ్యింది. అయితే వెళ్లే ముందు ప్రబోధుడికిస్తానన్న వరం మాత్రం ఇస్తాను. కోరుకో ప్రబోధ. ప్రబోధుడికి వరం ఇస్తానన్నావా? ఎందుకు? అతను గీసిన బొమ్మలో నా పోలికలుంటే ఒక వరం కోరుకోవచ్చునన్నాను. నిజంగానే ఆ బొమ్మ ముమ్మూర్తులా నాలాగే ఉంది కనుక అన్నమాట ప్రకారం అతనికి ఒక వరం ఇస్తున్నాను. కోరుకో ప్రబోధ. ప్రబోధ. యువరాజా, ఈ పక్కకొస్తావా? అలాగే యువరాజా. ప్రబోధ, ఇదే మంచి అవకాశం. నీ దరిద్రం కూడా తీరిపోతుంది. ఏమిటి యువరాజా, నన్నేం చేయమంటారు? ఎలాగూ నువ్వేం వరం కోరినా ఈమె ఇస్తుంది కదా. నన్ను వివాహం చేసుకోమని కోరుకో. త్వరలో నాకు రాజ్యాభిషేకం జరగబోతోంది. నువ్వు ఏ ప్రాంతం కావాలంటే దానికి నిన్ను సామంతరాజును చేస్తాను. యువరాజా, అదేనా మీరు నాకు చెప్పదలుచుకుంది? అవును ప్రబోధ, ఆమె కాదనదు. ఆమె వద్దకు వెళ్దాం పదండి. అమ్మా, యువరాజు ఏమన్నారో విన్నావా? ఏమన్నారు? తనని మీరు వివాహం చేసుకోవాలని కోరాలిట. అదేనా నీ కోరిక? నిజంగా అదే అయితే చెప్పు. నువ్వేది కోరితే అది ఇస్తానన్నానుగా. అవును. అది ఇతన్ని వివాహం చేసుకోవడమే అయినా సరే మాట ఇచ్చాక తప్పను. చెప్పు, అదేనా నీకు కావలసిన వరం? తల్లి, నీకు వందనాలు. నేను నిన్ను కోరే వరం ఇది కాదు. ప్రబోధ, తొందరపడకు, ఆలోచించు. ఇదంతా నీ మంచి కోసమే. ఇంతకంటే మంచి వరం ఏం కోరుకోగలవు? క్షమించండి యువరాజా. అమ్మా, ఇంతకు ముందు లోయ వద్ద నన్ను చంపబోయిన రాజభటులను బండరాడుగా మార్చావు. నిజానికి ఇందులో వాళ్ల తప్పేమీ లేదు కదా. అవును. రాజాజ్ఞను వాళ్లు పాటించారంతే. దయచేసి వాళ్లను తిరిగి బ్రతికించు. ఇదే నువ్వు నాకివ్వగల వరం. తథాస్తు, అలాగే జరుగుగాక. చాలా సంతోషం తల్లి. మరి నేను వెళ్ళిరానా? అలాగే. ధన్యవాదాలు గంధర్వకన్య. గంధర్వకన్య, గంధర్వకన్య. యువరాజా, నన్ను క్షమించండి. గంధర్వకన్యను వివాహమాడాలన్న మీ కోరికను తీర్చలేకపోయాను. ఇక మీరు నాకు ఏ శిక్ష ఇచ్చినా స్వీకరిస్తాను.
శిక్ష. ప్రబోధ, యువరాజా, ఇలారా, నిన్ను కౌగలించుకొనివ్వు. నీలాంటి వ్యక్తి ఈ రాజ్యంలో ఉండటమే మాకు పెద్ద వరం. నువ్వు చాలా గొప్ప చిత్రకారుడివి. నీ ప్రతిభ అనితర సాధ్యం. ఎవరక్కడ? ఆజ్ఞ ప్రభు. లోపల నుంచి మణిహారాలు, కానుకలు తీసుకురండి. ఏనుగుపై సగౌరవంగా ఇంటికి తీసుకువెళ్ళండి. రాజమర్యాదలతో, బహుమతులతో తీసుకువెళ్ళండి. చిత్తం ప్రభు. విన్నావుగా విక్రమార్క మహారాజా, ఇక ప్రశ్న అడుగుతాను. ప్రబోధుడు ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డాడు. కుటుంబాన్ని కూడా పోషించలేకపోయాడు. చివరికి యువరాజు చేతిలో మరణశిక్ష కూడా పొందాడు. అంటే ప్రాణం కోల్పోయే స్థితికి వచ్చాడు. ఏదో గంధర్వకన్య సమయానికి రాబట్టి బతికిపోయాడు. అలాంటప్పుడు గంధర్వకన్య వరం కోరుకో అని అడిగినప్పుడు ఏ అష్టైశ్వర్యాలో కోరుకోక బండరాళ్ళైపోయిన భటుల్ని బతికించమని కోరుకున్నాడంటే మతిస్థిమితం ఉన్నవాడు చేసే పనేనా అది? పోని అతనికి మనోవైకల్యం ఉందనుకుందాం. ఈ యువరాజు అభిషిక్తుడు మాత్రం మా రాకుమారుణ్ణి వివాహం చేసుకో అని ప్రబోధుడు కోరి ఉంటే ఆమె ఒప్పుకునేదే అని తెలుసు కదా. కానీ ప్రబోధుడు ఏమాత్రం మొహమాటం లేకుండా, యువరాజు బాధపడతాడని కూడా ఆలోచించకుండా ఆ భటుల్ని బతికించమంటే కోపం చేసుకోవాలి కదా. అలా కాకుండా ప్రబోధుల్ని మెచ్చుకొని కానుకలిచ్చి రాసమర్యాదలతో పంపిస్తాడా? దానికి మాత్రం మనోవైకల్యం కాదు. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది. ప్రబోధుడు అభిషిక్తుడు ఇస్తానన్న సామంత పదవి మీద ఆశపడలేదు. అతను నిజమైన చిత్రకారుడు. తన చిత్రకళా నైపుణ్యంతో సంపాదించగలిగిన దానితో కుటుంబాన్ని పోషించుకోవాలనుకున్నాడు. కాని ఎవరి దయాదాక్షిణ్యాలతోనో వచ్చే డబ్బుతో భోగాలనుభవించాలన్న కోరిక అతనికి లేదు. అంటే అతనిది నిజమైన కళాకారుడి మనస్తత్వం. అందుకే అన్యాయంగా బండరాళ్లుగా మారిపోయిన వారి కోసం బాధపడ్డాడు. తన కారణంగా శిలలైన వాళ్లను మనుషులుగా చేయడానికి తన వరాన్ని వాడుకున్నాడు. అంతేకాని అతనిది మనోవైకల్యం కాదు. ఇక అభిషిక్తుడి సంగతి. మణిమాలిక కేవలం రాజాజ్ఞను నిర్వహిస్తున్న భటులను నరాధములని తిట్టి బండరాళ్లుగా మార్చింది. అది తెలుసుకున్న అతనికి గంధర్వులకు, మానవులకు జాతిలోనే కాదు శక్తిలో, ప్రవర్తనలో కూడా ఎంతో తేడా ఉందని అర్థమైంది. వాళ్లు తమ శక్తిని ఎలాంటి వాటికి ఉపయోగించుకుంటారో తెలిసొచ్చింది. అందుకే అతడు ప్రబోధుడిపై కోపం తెచ్చుకోక అతన్ని సన్మానించి పంపాడు. శభాష్ విక్రమార్క మహారాజా, నువ్వు బతికిపోయావు మహారాజా. కానీ మౌనభంగం అయింది కదా, నేను మళ్ళీ చెట్టెక్కిపోతున్నా. ఓ విక్రమార్క మహారాజా, నేను చెట్టెక్కిపోతున్నా. ఇంతవరకు మీరు గంధర్వ కన్యవరం చందమామ బేతాళ కథానాటిక విన్నారు. ఇందులో పాల్గొన్నవారు కిషోర్, ఆర్కే రావు, సుష్మా, కృష్ణవేణి, ఉదయ్ రాజ్, శ్రీనివాస్.